హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజులైంది కదా మనం కలుసుకుని. ఇంకో తొండతీగ బాగానే ఎదుగుతుంది. మయ్యా ఇప్పుడిప్పుడే కాస్త శ్రద్ధ వచ్చింది వీటి మీద. ఇవి కూడా పాపం ఎక్కడెక్కడో ఉండి నా కోసం బతికేస్తున్నాయి. ఇగో ఇంత ఏందండో ఈ మందారం పెద్దగా అయింది కదా. దొండతీగలు తెగొచ్చేస్తున్నాయి. మీకు చూపిస్తానే. ఇంకో ఇలా ఉంది నా తోట. ఇవి బాగా పూస్తున్నాయి. అరే ఇడియం తెగ పూస్తున్నాయి. బాగుంది కదా. ఇదివరకు లేవు కానీ బోగన్విల్లియా కాగితం పూలు ఇదివరకు పూయలేదు. ఇందులో వైట్ రెడ్ ఉండాలండి. రెడ్డే పూస్తుంది, వైట్ పూయట్లేదు. బహుశా వైట్ కొమ్మ చచ్చిపోయినట్టుంది. అవి 2 కొమ్మలు. కనకాంబరాలు, మల్లెలు బాగానే పూస్తాయండి. దీనిని కాదు అక్కడ ఉన్నాయి, చూపిస్తాను. ఏమండి వంకాయలు చూడలేదు కదా, మాకు వంకాయలు చూపిద్దామని. అసలు ఇదిగో పర్వాలేదు, తెగ పూసేస్తున్నాయి వంకాయలు. అదిగో తెగ కాస్తున్నాయి, పూస్తున్నాయి, చచ్చినాయి పిల్లలు. ఇంకా లోపలికి కూడా ఉన్నాయి చిన్న చిన్నవి కనబడ్డాయి కదా. అదిగో వంకాయలు. ఇది కూడా బతికింది. ఇదేనండి ద్రాక్షే. 3-4 ఏళ్ళు ఏం చేసి ఒక కాయ లేదు, పువ్వు లేదు, పిండి లేదు. మరి ఇంకెప్పుడు కాస్తుందో ఏంటో. ఇగో మల్లెలు మరి అంత ఘనం కాదు కానీ పూస్తే 10 పువ్వులు రోజుకి. ఇగో పసుపు అరడి బాగుంది కదా. దేవగన్నేరు, గన్నేరు పూలే అనేవాళ్ళం. దేవుడి గుళ్ళో ఉండేవి ఈ పూలు ఎక్కువ, అందుకని గన్నేరే అనేవాళ్ళం. ఇప్పుడు చెట్లకు నీళ్ళు పోద్దామని వచ్చాను. వచ్చి సరదాగా వీడియో తీసి మీకు పెడుతున్నా. ఇంకో మల్లెలు, మామిడి పూత వస్తుంది. ప్రతి సంవత్సరం వస్తుంది పూత, కానీ ఎందుకు ఏం ఉండదు. 6 రోజులు ఉంటుంది అంతే. ఇది ఆ తర్వాత ఏదో బఠానీ గింజంత కాయ వచ్చి రాలిపోతుంది. అది ప్రతి సంవత్సరం అలాగే జరుగుతుంది. మరి నిలవట్లేదు. కారణం తెలియదు. నాకు పెంచడం రాదు. అందరిలో ఒక్కాయనే కాస్తుంది కానీ నాకు పెంచడం రావట్లేదు. ఇదిగో ఈ సపోటా పഴం కాయ వస్తుంది. ఇంత కాయ అవుతుంది ఏకంగాను. అయ్యాక ఆ కాయ ఒకటి ఇలాగ ఎండిపోయి పెట్టిపోతుంది. ఇంకా అందుకని ఆ కొమ్మలు కట్ చేశాను, మళ్ళీ కొచ్చిగుళ్ళు వస్తాయని. ఓ వేప. ఇగో బిళ్ళగన్నేరులో వెరైటీలు 2 వెరైటీలు నా దగ్గర అంతే. ఇగో వేప, ఏదో ఇంకో పచ్చ కనకాంబరం. ఇంకో ఇక్కడేమో ఈ మూల చెప్పానుగా నీళ్ళు పోయడానికి వచ్చానని. జాజి కూడా బతికింది. ఇదిగో ఈ మూలేమో ఇలా అరేంజ్ చేశాం. కోతులండి. ఇదిగో కోతుల కోసం నెట్ వేయించాను. దూకు వచ్చేస్తున్నాయి. అందుకని ఇదండి మన గార్డెన్. ఇదిగో అంతే, చిన్నదేలండి. ఏదో ఇదే చేసుకోగలిగితే అదే గొప్ప. మొన్నటిదాకా ఆనపకాయలు ఉండేవి, ఇప్పుడు ఏం లేవు. వర్షాలు రావాలండి. వర్షాలు చెరుకు పువ్వు కాయ ఏం ఉండదు. అందరిలో అంతే అనుకుంటాను. వర్షాలు వస్తే కాస్త మనం కొత్త చెట్లు పెట్టడానికన్నా పువ్వుల కన్నా ఉంటుంది. ఇప్పుడు మనం చెట్టు మీద చేయడానికి లేదు, చెట్లు కట్ చేయడానికి లేదు, కొత్త మొక్కలు పెట్టడానికి లేదు. వేసవికాలం కదా, బతుకు భయం. ఏమంటారు? అందుకనే నేనేం ముట్టుకోవట్లేదు, కొత్తవి ఏం వేయట్లేదు. కాస్త 4 వర్షాలు పడితే మళ్ళీ వేస్తాను. అదండి ఇవాళ మన గార్డెన్. ఓకే, ఉండనా? మళ్ళీ ఇంకోసారి ఏమైనా నేను బాగా గొప్పగా పెంచితే అప్పుడు వీడియో తీసి పంపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.